అందరికీ నమస్కారం. ఈరోజు మన కొయ్యూరు గ్రామానికి ముగ్గురు మడగాళ్ళు తయారయ్యారు. ఆ ముగ్గురు మడగాళ్ళు అంటే లేదు యుద్ధాల్లోని, కుస్తీ పోటీల్లోని, కర్ర స్వాముల్లోని సాధించిన వాళ్ళు కాదు. విద్యతో పోరాడి విజయం సాధించిన వ్యక్తులు. ఈ మన కొయ్యూరు గ్రామానికి ఈ ముగ్గురు కూడా మడగాళ్ళు. ఈ మడగాల్ని అభినందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక సర్పంచ్ బాలరాజు తమ్ముడికి, అలాగే ఈసా ఉపాధ్యక్షుడు అబ్బాయిధర్ అన్న, వీరేశ్వర్ అన్నకు, నరసింహ తమ్ముడికి, మన రామారావు గారికి, అరవింద్ కుమార్కి, నరసింహ తమ్ముడికి, అలాగే ముగ్గురు మొనగాళ్ళ తల్లిదండ్రులకు సురేష్ వెంకట్రావుకి, రాజురాముడికి, సంపదలు వచ్చిన మన ముఖ్య అతిథికి, జగన్ గొప్పరాముడికి, కోడల అరవింద్కి, ఇద్దరు బామ్మర్దికి, అలాగే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా రంగం నుండి ఇచ్చేసినటువంటి మన ఉప్పలప్పారావు అన్నయ్యకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే గత నెలలోని రిలీజ్ చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలోనే ఈ అబ్బాయి వాసా కిషోర్ 555 మార్కులు సాధించి గొల్లుగొండ మండలంలోనే టాపర్గా నిలిచిన వ్యక్తి. ఆ గొల్లుగొండ మండలానికే కాకుండా ఈయన వలన మన కొయ్యూరు మండలానికి కూడా మంచి పేరు వచ్చింది. ఈ సందర్భంగా ఇతనికి అభినందిస్తున్నాము. అలాగే ఈ అబ్బాయి పేరు గదుపూరు సంతోష్. మొన్న అనౌన్స్ చేసిన కొయ్యూరు మండలంలోని 10వ తరగతి పరీక్షల్లోనే అందరూ దిగ్గల్లాగా రాలిపోయారు. అంటే చాలా తక్కువగా ఉంది. సుమారు 500 మంది పైన ఎగ్జామ్ రాస్తే అందులోని 87 మంది పాస్ అయ్యారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొయ్యూరు మండలంలోని 501 మార్కులు సాధించి కొయ్యూరు మండల్ టాపర్గా నిలిచిన వ్యక్తి ఈయన పేరు గడుస్తూరు సంతోష్. ఈయన కూడా అభినందిస్తున్నాము. అలాగే ఈయన పేరు సుమంతి బెన్నిబాబు. ఇతను గత 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా కొయ్యూరు మండలంలో టాపరు. ఇప్పుడు ఇంటర్మీడియట్లోని వొకేషనల్ స్టడీస్లోని నర్సీపట్నంలోని 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి నర్సీపట్నం టౌన్కే ఈయన టాపర్గా వచ్చినందుకు అభినందిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఈ ముగ్గురు మనగాళ్ళకి కూడా మనం ఎంతో గౌరవిస్తున్నాము. కుస్తీ పోటీల్లో గెలిచిన వాళ్ళకి గతంలో మనగాళ్ళు అనేవాళ్ళు, దెబ్బలాటల్లోని గెలిచే వాళ్ళకి మనగాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మనగాళ్ళు కాదు, విద్యతో ఎవరైతే పోరాడి విజయం సాధిస్తున్నారో వాళ్ళకి మనగాళ్ళుగా మనము గుర్తిస్తున్నాము. ఈ సందర్భంగా మన గ్రామం తరఫున మన గ్రామానికి మంచి పేరు తీసుకుని వచ్చారు కాబట్టి వీరికి సన్మానం చేస్తున్నాము. ఈ సన్మాన కార్యక్రమాన్ని మన స్థానిక సర్పంచ్ గారు, ఈసా ఉపాధ్యక్షులు నర్సింహి, రామారావు గారు, మొత్తం పెద్దలందరం కలిసి సంయుక్తంగా చేస్తున్నారు. కిషోర్ తండ్రి సురేష్ వాళ్ళ అబ్బాయి మండలంలోని 10th క్లాస్ టాపర్గా సాధించినందుకు సంతోషంగా ఈ సందర్భంగా మన స్థానిక సర్పంచ్ గారు కిషోర్ని సన్మానించవలసిందిగా అభినందిస్తూ వాళ్ళ తండ్రి సురేష్ స్వీట్ తన కొడుకుని తినిపించాల్సిందిగా కోరుతున్నాను. కొయ్యూరు మండలానికి 10వ తరగతి పరీక్షలన్నీ కొయ్యూరు గ్రామానికి కాదు మండలానికి ఈయన మనగాడుగా నిలిచాడు టాపర్గా. ఈయన్ని అభినందిస్తూ మన ఈసా ఉపాధ్యక్షులు నరసింహమూర్తి మొప్పటి నుండి వచ్చిన మన రమణయ్య గారు సంయుక్తంగా సన్మానించాల్సిందే కోరుతున్నాం. చదువును అభినందిస్తూ మన తండ్రి వెంకట్రావు స్పీచ్ వినిపించవలసిందిగా కోరుచున్నాం.
మొత్తం టౌన్ టాపర్. ఈయన పేరు చెప్తేనే ప్రైవేట్ కాలేజీలు కూడా భయపడుతున్నాయి. పెట్టుకుంటాము నీ ఫోటో, మాకు కూడా ఫోటో ఇవ్వనేసే స్థాయికి అక్కడ ఎదిగిన వ్యక్తి. కానీ ఇతను ససేమీర్ అంటున్నాడు, నేను ఏ కాలేజీలో అయితే చదివానో వాళ్ళే పెట్టుకోవాలి, నేను నర్సీపట్నం టాపర్, నాకు ఎక్కడ కోచింగ్ లేవు ఏమీ లేవు, నేను కొయ్యూరు నుండి వచ్చిన వ్యక్తిని అనేసి గర్వంగా చెప్పుకొని వొకేషనల్ స్టడీస్లోనే 1000 మార్కులకి 923 మార్కులు సాధించి నర్సీపట్నంలోనే టాపర్ అయ్యాడు. మన కొయ్యూరు గ్రామానికి కూడా మొనగాడైనందుకు అభినందిస్తూ ఈ సందర్భంగా మన పెద్దోడు రాముడు అరవింద్ మేము సంయుక్తంగా సన్మానం చేస్తున్నాం. రాజు స్వీట్ తినిపించాల్సిందే కోరుతున్నాను. కుమార్ని విజయాన్ని సంతోషిస్తూ గర్వపడుతూ మిగతా కుర్రోళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం జరగబో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లోనే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఈ విధంగానే మన కొయ్యూరు గ్రామానికి మంచి పేరు తెస్తూ కొయ్యూరు గ్రామానికి మొనగాళ్ళుగా తయారవ్వాలనేసి కోరుతున్నాము. అటువంటి వాళ్ళని ఇదే ప్లేస్లోనే ఈ విధంగానే వాళ్ళకి కూడా మేము సన్మానం చేయాలనేసి నిర్ణయించుకుంటున్నాము.